ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలిపించింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన ర్యాలీలు చేపడుతోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల్లో కూడా మోసం చేసిన చంద్రబాబు సర్కార్ సూపర్ 6 143 హామీలకు మంగళం పాడారు. హామీలు అమలు చేయాలంటూ ఇప్పటికే మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోలను దగ్ధం చేశారు. ఇవాళ భారీ నిరసన ర్యాలీలు చేస్తున్నారు. రైట్, ఓవరాల్గా ఇవాళ జరగబోతున్న నిరసన కార్యక్రమాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, మనం లాస్ట్ వీక్ చూసాం. సో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని దగ్ధం చేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతోంది. 143 హామీలు, అలాగే బాండ్లు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలతో వాటికి మేము గ్యారంటీ అంటూ ఇచ్చిన గ్యారంటీలు, ఇవన్నీ కూడా ఒక్కటి కూడా అమలు చేయని నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ రకమైన నిరసనలు ఇవాళ ఉండబోతున్నాయి? ఎలా ఉంది అక్కడ గ్రౌండ్లో సిచ్యువేషన్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అధికారం కోసం అడ్డమైన హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొంగలో తొక్కటం అనేది చంద్రబాబుకి వెనతో పెట్టిన విద్యలాగే మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరోసారి తాము మోసపోయామని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి సంఘీభావం తెలుపుతూ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలను నిర్వహించబోతుంది. మనం చూసాం, గత వారం 4వ తారీఖున పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ మేనిఫెస్టోలు దహనం చేశారు. దాంతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకం చేసి ఇచ్చినటువంటి బాండ్లను కూడా తగులుబెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు వారు చాలా స్పష్టంగా ప్రతి ఇంటికి తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటికి ఇన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుందంటూ కూడా ఇచ్చినటువంటి సంతకాలతో కూడినటువంటి బాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఎంత దారుణంగా మోసం చేశారనేది ఇప్పుడు ప్రజలకి తేట తెలవైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పోరాటం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. మనం చూసాం, తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నియోజకవర్గంలో కూడా పానీయకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా అనేక చోట్ల, కొన్ని చోట్ల అయితే పల్నాడు ప్రాంతంలో నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా ఏదో రూపంలో రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం బయట ప్రపంచానికి రానికుండా చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే పోలీసులను అడ్డు పెట్టుకొని వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి తమ హామీలు అమలు చేయాల్సిందనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. దాంతోపాటు డిఎస్సిలో జరిగినటువంటి అత్యంత దారుణమైన అవినీతి అక్రమాల నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులు కూడా, ఆ బాధితులు కూడా పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హరి, రైట్, ఈరోజు మొత్తం నియోజకవర్గాల్లో కూడా నాయకులు ముందుండి ఈ ప్రజల నుంచి వస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్న సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితులు అంటే అన్ని ఉద్యమాలని లేకపోతే నిరసన కార్యక్రమాలని అడ్డుకుంటున్న ప్రభుత్వం దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఆల్రెడీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఏమంటున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు? రవీందర్, are you there? రైట్, పై వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. మనం గత వారం కూడా చూసాం. మేనిఫెస్టోలు ఏ రకంగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని తొంగలో తొక్కారో దాన్ని దగ్ధం చేస్తూ నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ ఈరోజు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనకి విజువల్స్లో కనిపిస్తోంది పులివెందల్లోని సిచ్యువేషన్. వైఎస్ అవినాష్ రెడ్డి ముందుండి ఈ నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రజల నుంచి వెలువెత్తుతున్న నిరసనలకు తోడుగా వైఎస్ఆర్సీపీ ఉంది. అన్ని వర్గాలను ఏ రకంగా
మోసం చేసింది చంద్రబాబు సర్కార్, ఏ రకంగా 2 ఏళ్లలో వెన్నుపోటు పొడిచింది, దానికి 2 ఏళ్లకు కంప్లీట్ చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. పులివెందుల్లోని విజువల్స్ మనకు వస్తున్నాయి, స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి గత 2 ఏళ్లలో చూడట్లేదు. ఒకవైపు రైతులు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, అందరూ అసంతృప్తితో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అధికారం రాకముందు ప్రచారంలో హోరెత్తించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఇచ్చిన హామీల విషయం వచ్చేటప్పటికి అడిగితే గనక, ప్రశ్నిస్తే గనక కేసులు అన్న చందాన జరుగుతున్న పాలనకు నిరసనగా ప్రస్తుతం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం తలపెట్టింది వైఎస్ఆర్సీపీ. అయితే ఈ పోరాటాన్ని ఉధృతం చేసే ప్రక్రియలోనే ఈరోజు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల కూటమి వెన్నుపోటు పాలనను నిరసిస్తూ ఇటు పులివెందుల్లో జరుగుతున్న ర్యాలీ తాలూకు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు రావులపాలెంలో వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు స్టాల్స్ ప్రదర్శించారు. ర్యాలీకి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ర్యాలీకి మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. రైట్, ఉభయ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ రాజమండ్రి నుంచి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హరీష్, చెప్పండి, వినూత్నంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో ప్రతి అంశం కూడా అక్కడ ప్లకార్డ్స్లో ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. పోరాటాన్ని ఉధృతం చేసినట్టుగా కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరీష్, నా మాట వినిపిస్తుందా? ఓకే, కూటమి 2 ఏళ్ల వెన్నుపోటు పాలన నిరసిస్తూ మొత్తం తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెంలో జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి భారీ కార్యక్రమం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. ముఖ్యంగా 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అంశాలు ప్రతిదాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శించేటట్టు పూర్తి స్థాయిలో వాటి ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు నిత్యావసరాలు కానీ, డీజిల్ కానీ, అదేవిధంగా గ్యాస్ కానీ, మొత్తం అన్ని రకాలుగా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. సార్, పూర్తిగా చెప్పండి, అసలు మొత్తం 2 ఏళ్ల కూటమి పాలన ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? 2 ఏళ్ల కూటమి పాలనలో మరి ప్రజలు నమ్మి అవకాశం ఇస్తే వారిని నట్టేట ముంచి మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా అమలు చేయకుండా ముఖ్యంగా మరి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు సంవత్సరానికి మరి 36,000 రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ముఖ్యంగా నిరుద్యోగులకు నడ్డి విరిచి మరి ఈ రకంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో టీఎస్సీ పోస్టులు అమ్మబడునటువంటి కౌంటర్లు పెట్టి నారా లోకేష్ గారు ఇవాళ మరి ఈ యొక్క ఉద్యోగాలన్నీ అమ్ముతున్నారు. ఈ రకంగా పోస్టుకు వచ్చి 15 లక్షల రూపాయలు మరి వసూలు చేసి రిక్రూట్మెంట్ కాపీలు వారికి కావాల్సిన వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గోల్డ్ మెడల్ వచ్చేటువంటి వారికి ఉద్యోగం లేదు, కానీ ఎవరైతే వారి అనుయాయులకు మాత్రం పరీక్ష రాయకపోయినా ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డ నిధి 1,500 ఒక్క మహిళకు కూడా ఇచ్చిన పాపాన పోలా. 2 సంవత్సరాలు అయింది. వారికి సుమారు 36,000 బాకీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం దుకాణం ఇది. ఈ ప్రభుత్వంలో మద్యం షాపులో ఎంఆర్పీ ట్యాక్స్ కంటే కూడా 20 రూపాయలు అదనం. నేను అడుగుతున్న ఎక్సైజ్ కమిషనర్ గారిని, సంబంధిత మంత్రిని, ఎవరైనా రేట్లు ఎక్కువ అమ్మితే వారి మీద పనిష్మెంట్ ఇచ్చే షాపు సీజ్ చేస్తారు. ఇవాళ ఇక్కడ బండారు ట్యాక్స్, అలాగే బాబు ట్యాక్స్ 20 రూపాయలు అదనంగా ప్రతి బాటిల్ మీద వసూలు చేసే కార్యక్రమం. అలాగే రైతు కార్యక్రమం, ఏదైతే రైతుకు పెట్టుబడి సాయం 20-40 వేలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే యూరియా రేట్లు, డిఏపీ రేట్లు 20 రేట్లు, ఎరువుల రేట్లు పెంచేశారు. మొక్కజొన్నకి కనీసం గిట్టుబాటు ధర లేదు. 1,600 గిట్టుబాటు ధర ఉంటే ఇవాళ మరి 2,400 గిట్టుబాటు ధర ఉంటే 1,600 కూడా ఇచ్చిన పాపన పోలేదు. అలాగే ఇసుక ఉచితమే,
కానీ అమలులో కాదు. ఇక్కడ బండారు ట్యాక్స్ కట్టాలి. ఒక మా ప్రాంతంలో ఉండేటువంటి ఇసుక ఇది మరి లారీ వచ్చి 10,000కి అమ్మే కార్యక్రమం. ఏదైతే మట్టి మరి 12,000 చొప్పున అమ్మేటువంటి కార్యక్రమం మరి స్థానికంగా బండారు బ్రదర్స్ మరి చేస్తున్నారని మనం చేస్తున్నాం. అలాగే 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు మరి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దాని మీద కూడా మరి యుద్ధం చేస్తున్నాం. అలాగే నిత్యావసర సరుకుల ధరలు ఏదైతే పెట్రోల్ మరి వంట నూనె, డీజిల్, గ్యాస్, కరెంటు బిల్లు వేసవకాలంలో మోత మోగిపోతుంది. కూటమి ప్రభుత్వం యొక్క మోత మోగిపోతుంది. వీటి వల్ల సామాన్యుడు బతికే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ₹1 ఇవ్వలేదు. పైపెచ్చు వారి మీద మీ తనయుడు అసమర్థుడు లోకేష్ వారి యొక్క జీవితాన్ని పరంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. 36,000 రూపాయలు కనీసం ₹1 ఏ అక్కకైనా ఏ చెల్లెలకైనా ఇచ్చారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగ పెట్టి నెలకు ₹3,000, సంవత్సరానికి 36,000 రూపాయలు, 2 ఏళ్లకు ₹72,000 ప్రతి నిరుద్యోగికి ప్రతి యువకుడికి ప్రభుత్వం బాకీ ఉంది. కనీసం ₹1 ఇప్పటి వరకు వచ్చిందా చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. బాబు వచ్చినాడు, జాబ్ రాకపోగా కాలేజీల్లో ఇరుక్కున్న సర్టిఫికేట్ కూడా ఎక్కి రావడంలా. వీళ్ళు స్టేజ్ మీద వేసినట్టు ఒకటి చెల్లించలేదు కాబట్టి ఇది పరిస్థితి. బాబు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిస్థితి అధ్వానమైన పరిస్థితి. 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆసుపత్రులకు బిల్లులు కట్టరు, పేదలకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందే పరిస్థితి.